ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా జీవం గల తండ్రికి వందనాలు. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. సర్వశక్తిమంతుడ సర్వాధికారి జీవముల తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడింది ప్రభా. పరిశుద్ధాత్మదేవ నాలో ఉండి ప్రభా, ఎవరికైతే నాయన ఈ వాక్యం అవసరం ఉందో నీవే నాలోండి మాట్లాడండి ప్రభా. వాక్యానుసారంగా మేము అందరు నడుచుకుని సహాయం చేయమని, విన్న వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని ప్రభా, వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలు మమ్మల్ని ఉంచమని యేసునామములో అడుగుతున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దేవుడు వాక్యం ఏంటంటే, క్రీస్తు సాక్షిగా ఉండాలంటే నీలో కనిపించవలసిన లక్షణాలు. క్రీస్తు సాక్షిగా ఉండాలంటే నీలో కనిపించవలసిన లక్షణాల గురించి ఈరోజు పార్ట్ 2 అనేది మనము చెప్పుకుందాం. అయితే ప్రాముఖ్యంగా క్రీస్తు లక్షణాలు నీలో కనిపించాలంటే ఉండవలసింది మొదటిది క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి. ప్రేమ గురించి చెప్పుకున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాల దాకా చదువుకున్నాం. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఈరోజు మనం దేవుడు ఆజ్ఞ ఏంటంటే ప్రేమ అని చెప్తున్నారు. ఒకరు ఏం చేయాలంటే మనం ప్రేమించుకోవాలని చెప్తున్నారు దేవుడు. ఈ లోకంలో కనిపించే ప్రేమ గురించి చెప్పట్లేదు, ఈ లోకానుసారమైన ప్రేమ గురించి చెప్పట్లేదు. ఈరోజు క్రీస్తు ప్రేమ గురించి చెప్తున్నారు. క్రీస్తు మనపై ఎలాంటి ప్రేమ చూపించారు? అగాపే ప్రేమతో మనల్ని దేవుడు ప్రేమించారు. వెలకట్టలేని ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించారు. మన కోసం క్రీస్తు ఏం చేశారు? తన ప్రాణాన్ని అర్పించారు. తన ప్రాణాన్ని అర్పించి మళ్ళీ మనందరి కోసం ఆయన తిరిగి లేచారు. మన పాప శాపాలు పోవాలని చెప్పి, పరలోక రాజ్యంలో మనం ఉండాలని చెప్పి మనపై ప్రేమ చూపించి దేవాది దేవుడు దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుడిగా, యుక్తుడిగా ఈ భూలోకానికి యేసుక్రీస్తు వచ్చి ఉన్నారు. అంత గొప్ప ప్రేమ యేసయ్య మనలో నుంచి చూపించాలి. ఎదుటి మనిషి మీద నువ్వు ప్రేమించాలి. పరిశుద్ధమైన ప్రేమ ఉండాలి నీలో అని చెప్తున్న దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనలో ఏముండాలి? పరిశుద్ధమైన ప్రేమ ఉండాలి. క్రీస్తు ప్రేమ ఉండాలి. ఈ లోకంలో ఇప్పుడు గొడవలు అవుతున్నాయి. ఇవన్నీ మనం గొడవలు చేసుకుంటున్నారంటే, గొడవలు వస్తున్నాయంటే కేవలం ఏంటి? ఒకరి పట్ల ఒకరి ప్రేమ కోల్పోవటం వల్ల. సైతాను ఈరోజు ఏం చేస్తుందంటే, కుటుంబంలో కానీ, భార్యాభర్తల్లో కానీ, స్నేహాల్లో కానీ, పక్కింటి వాళ్ళతో కానీ, ఎవరితో అయినా సరే, లేదంటే పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో కానీ ఏమి లేకుండా చేస్తుంది. పక్క దేశాలకు మన దేశాలకు కూడా ఏం చేస్తుందంటే ప్రేమ లేకుండా చేసి యుద్ధాల వాతావరణంలోకి తీసుకువెళ్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. క్రీస్తు సాక్షిగా నీవు ఉండాలంటే, నీలో కనిపించాలంటే ఆ లక్షణం ఏంటంటే, మొదటిది ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆజ్ఞ ఇచ్చారని చెప్తున్నారు. అది ఏంటంటే ఒకరిని ఒకరు ప్రేమింపవలనని క్రీస్తు ఆజ్ఞ ఇస్తున్నారు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. హల్లెలూయా. యేసుక్రీస్తు మనల్ని ఏం చేశారంట? నేను ఎలా అయితే మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా అలాగే ప్రేమించాలి. ఎదుట మనిషిని శత్రువు అయినా సరే మీరు ఏం చేయాలి? ప్రేమ చూపించాలి. మన దేవుడికి విరోధంగా అనేకమైన కార్యాలు చేశాను, కానీ క్రీస్తు మనపై ఏం చూపించారు? ప్రేమ చూపించారు. అలాంటి ప్రేమ మనము క్రీస్తు చూపించాలంటే. హల్లెలూయా. ఈరోజు లోకానుసారమైన ప్రేమ ఎలా ఉందంటే, వ్యభిచారంతో నిండిపోయిన ప్రేమను చూస్తున్నాం మనం. లోకానుసారమైన ప్రేమ ఎలా ఉందంటే వ్యభిచారంతో నిండిపోయిన ప్రేమను చూస్తున్నాం. లేదంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, లేదంటే అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అలాగా లోకానుసారమైన చెడు ప్రేమలని, అపవిత్రమైన ప్రేమను చూస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో అలాంటి పరిశుద్ధమైన ప్రేమ మీలోని
ఉండి మీరు ఒకరి పట్ల ఒకరు క్రీస్తు ప్రేమని చూపించాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, క్రీస్తు సాక్షిగా ఉండాలంటే నీలో కనిపించవలసింది మొదటిది కొత్త ఆజ్ఞ ఏంటంటే, దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు ఏంటంటే, నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా అలాగే ప్రేమించాలి. 35వ వచనంలో ఏం చూద్దాం చూడండి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారి అయిన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు అనెను. హల్లెలూయా. వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారినై అన్న ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరని తెలుసుకుందరని నేను. హల్లెలూయా. మనం ఒకరి పట్ల ఏముండాలంట, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన వారమై ఉండాలంట. అప్పుడు యేసుక్రీస్తు నిజమైన శిష్యులని ఏం చెప్తారంట, తెలుసుకుందరు అని చెప్పి దేవుడు వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఒకరి పట్ల ఒకరు మనము ప్రేమ కలిగి ఉంటే అప్పుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరు అంటారంట, ఇలా నిజమైన క్రీస్తు శిష్యులు, వీళ్ళు నిజమైన క్రీస్తు బిడ్డలు, వీళ్ళ దేవాది దేవుని బిడ్డలు. ఎందుకంటే ఆ క్రీస్తు ప్రేమ వీళ్ళలో చూస్తున్నాను. ఆ క్రీస్తు ప్రేమ వీళ్ళలోంచి ఉండి ఆ క్రీస్తు ప్రేమను మేము కూడా అనుభవిస్తున్నామని చెప్పి శిష్యులు అని చెప్పి సాక్ష్యం ఇస్తారంట. హల్లెలూయా. అలాంటి గొప్ప ప్రేమను ఈరోజు మనము, క్రీస్తు ప్రేమను మనం ఈ లోకానికి తెలియచేయాలంట. మొదటిగా నువ్వు క్రీస్తు సాక్షిగా ఉండాలంటే, క్రీస్తు బిడ్డగా ఉండాలంటే నీలో మొదటిగా కనిపించవలసింది లక్షణం ఏంటంటే క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. అది దేవుడి ఆజ్ఞ అని చెప్తున్నాడు. హల్లెలూయా. మీకు ఎటువంటి ప్రార్థన అవసరత ఉన్నా సరే కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. మీకోసం ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తాము. కుటుంబ సమస్యలైనా సరే, అనారోగ్యమైనా సరే, ఇలాంటి స్వస్థత అయినా సరే కావాలన్నా సరే, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా సరే, కుటుంబం కోసము ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకోసం ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తాం. మీరందరూ కూడా దైవికంగా ఎదగాలి, క్రీస్తు సాక్షిగా జీవించాలి, ఆయనతో కలిసి మీరందరూ కూడా నడవాలని చెప్పి కోరుకుంటూ మీ సేవకు పాస్టర్ జేమ్స్ వందనాలు.